మరియు మరి మిత్ర బృందానికి అందరికీ పాఠశాల యాజమాన్యం తరఫున స్వాగతం కుమారులు తెలియజేస్తున్నాం సార్. మీకు ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎన్ని పనులున్నా ఇప్పుడు విపరీతమైన పనుల సీజన్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి సుమారుగా ఒక 2 గంటల నుండి వెయిట్ చేస్తూ ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన మహిళా మనులకి మరియు వారి యొక్క భర్తలకి, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ కి అందరికీ కూడా మా గారి తరపు నుండి అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. దయచేసి నేను ఇక్కడికి వచ్చి మీకు అందరికి కూడా జనరల్ గా ఇప్పుడు అందరూ చెప్పే టాపిక్స్ మళ్ళీ చెప్పి మీకు అందరికి మరియు స్కూల్ పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి ఈ ఫాలో అయ్యి ఒక 21 రోజులు ఫాలో అయ్యి చూడండి. ఇవన్నీ ఏంటంటే మా తాలూకా వ్యక్తిగతంగా అనుభవాలు అవ్వచ్చు, బయట చూసిన అవ్వచ్చు, లేకపోతే అనుభవించిన వాళ్ళు చెప్పినవి అవ్వచ్చు. మీ అందరికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇవన్నీ చెప్తున్నా. ముందు గుర్తుంచుకోండి, ట్రిపుల్ పి ప్రతి ఒక్క స్టూడెంట్ ఎప్పుడైనా డిప్రెషన్కి లోన్ అయితే, అంటే ఏంద్రా నేను చదువుతున్నాను నాకు అర్థం కావట్లేదు, లేకపోతే నేను రాస్తున్నాను నాకు మార్క్స్ రావట్లేదు, లేకపోతే నేను ఎంత సరిగ్గా ఉంటున్నా కూడా నాకు టీచర్స్ ఇలా. ఫస్ట్ ఫోన్ అండి. ఫోన్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ ఈవెన్ టీచర్స్కి కానీ ఎవరు కూడా కంట్రోల్ చేయలేని ఏదైనా ఒక వస్తువు ఉందంటే అది ఫోన్ అండి. దయచేసి మీకు చెప్తున్నా, కూడా డిపెండ్ అయి ఉంటుంది. 35 తర్వాత మనం ఏం చేస్తామన్నా కూడా మనం ఏం చేసేది ఏమి ఉండదండి. కనుక ఈ ఫోన్ పాయింట్ ఏంటంటే మీ పేరెంట్స్ అందరికండి. వాళ్ళకి ఇక్కడ టీచర్స్ ఎంత గట్టిగా ఎంత బాగా చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఎక్కువ సమయం టీచర్స్తో కంటే మీతోనే ఎక్కువ ఉంటారు. దీని మీద మీ అందరూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ ఇక్కడికి రాకపోయిన పేరెంట్స్ వచ్చేసి ప్రాక్టీస్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా తెలియంది ఏంటి అంటే, మీ చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు అని నేను అనుకుంటున్నా. తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే మాత్రం ఏదైనా మనకి రాకపోతే మనం ఒకసారి 2 సార్లు చదివేసి లేకపోతే రాసేసి వదిలేస్తామండి. పర్టికులర్గా మీకోసమే
ప్రాక్టీస్ ఏంటంటే, ప్రాక్టీస్ అయిన తర్వాత లాస్ట్ పి, ఈ ట్రిపుల్ పిలో లాస్ట్ పి అండి పొజిషన్ అండి. పొజిషన్ అంటే ఇక్కడ ఇది స్టూడెంట్స్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, ఇక్కడికి వచ్చిన నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం పొజిషన్ అండి. పొజిషన్ అంటే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, ఈరోజు నువ్వు దేంతో స్టార్ట్ చేసావు, ఇక్కడ నుండి 1 సంవత్సరం తర్వాత నువ్వు ఎక్కడున్నావు. ఈరోజు నువ్వు మీ ఊరికి అంటే పెద్దవాళ్ళకి చెప్తున్నా, మొదటగా ఇక్కడికి పేరెంట్స్ కూడా ఈరోజు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ చూసి కొంచెం ఆనందంతో చెప్తున్నా, ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఈరోజు మీరు ఒక బండి మీద తిరుగుతున్నారు అంటే 1-2 సంవత్సరాల తర్వాత ఈరోజు నీకు ఒక 25 మార్కులకి 15 మార్కులు వస్తే మీరు ముందు చెప్పిన ఆ 2 పీల వల్ల, ఆ ఫోన్ అవాయిడింగ్ వల్ల కానీ, ప్రాక్టీస్ వల్ల కానీ మీ 15 మార్కులు కాస్త ఇక్కడికి ఒక 6 నెలల తర్వాత ఎందుకు 22 అవ్వకూడదని ఆలోచించండి దయచేసి. ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, యువ నాయకులకు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా శుభాభినందనలు. సృష్టికి పరిచయం చేసిన తల్లిదండ్రులు అయితే ఈ సమాజాన్ని పరిచయం చేసింది మాత్రం గురువులే. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మన ముందుకు తీసుకురావడం శుభపరిణామం. ఎందుకంటే మీరు సమాజంలో చాలా మార్పులు చూస్తూ ఉంటారు. ఆ మార్పులన్నీ కూడాను విద్య వల్లనే జరుగుతున్నాయి. ఆ విద్య స్కూల్కి ఎందుకు వస్తారు తెలిసిన పిల్లలు? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కోసం. విద్య విద్యా జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఎలా చదవాలి, ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఎలా అని చెబుతుంది. 2 సాంస్కృతిక రాణం, అంటే మనం ఎలా ఉండాలి, కల్చరల్గా ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి చెప్తుంది. అండ్ 3rd వన్ ఈజ్ సామాజిక జ్ఞానం, ఆర్థిక అసమానతలు, మన ఆర్థికంగా ఎంత డౌన్లో ఉన్నాము, మీదకి వెళ్ళడానికి ఎలా చేయాలనేది ఇప్పుడు మన సంతోష్ నాయుడు గారు చెప్పినట్లు ఆర్థిక అసమానతల గురించి చెప్తుంది. ఇంత మంచి జ్ఞానం ఒక్క విద్య వల్లనే వస్తుంది. సో ఇప్పుడు చూస్తే నాకు అనిపించింది, ఇలాంటి స్కూల్లోనే మేము చదివాము, ఇప్పుడు మీ ముందుకు ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే అది జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే విద్య వలన వస్తుంది. విద్య వలన వినయం వస్తుంది, వినయం వలన వ్యక్తిత్వం వస్తుంది, వ్యక్తిత్వం వలన ధర్మం వస్తుంది, ధర్మం వలన ధనం వస్తుంది, చివరిగా సుఖం వస్తుంది. ఇంత మంచి జ్ఞానం కావాలంటే మాత్రం పిల్లలు చదువు చెప్తారు టీచర్స్, కానీ ఎక్కువ శాతం మీరు మీ దగ్గరే ఉంటారు కాబట్టి మీరు పిల్లల్ని ఎలా తీసుకెళ్లాలని తల్లిదండ్రులు కంపల్సరీ దాన్ని దృష్టి పెట్టాలి. పెట్టినప్పుడే బాగుపడతారు. మనం ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. రీసెంట్గా అనంతపురం రాయచూట్లో చూస్తే ఒకప్పుడు ఉపాధ్యాయులు పూజించండి అనేవారు, కానీ ఇప్పుడు రక్షించండి అనే స్థితికి వచ్చింది. ఆ కారణం ఏంటంటే విద్యార్థులకు టీచర్స్కి మధ్య సోషల్ మీడియా అవ్వచ్చు ఎలా అవ్వచ్చు మళ్ళీ కూడా రోల్ మోడల్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకు ఏదో ఒక చిన్న లోటు ఉంది, దాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ చూసినా చెట్లు కనిపించట్లేదు. కాబట్టి మొక్కల్ని అభివృద్ధి పేరుతో మనం మొక్కలు నరికేస్తున్నాము. వాటిని పరిరక్షణ బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేమందరము ఉద్యోగ ఉపాధ్యాయులందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేస్తుంటాం. ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు ఒక 20,000 మొక్కలు ఎస్పెషల్లీ స్కూల్స్లోను టెంపుల్స్లో ఇస్తున్నాము. మీ పరిసర ప్రాంతాల్లో మీకు ఎవరికైనా మొక్కలు అవసరమైతే మేషర్ దగ్గర మా నెంబర్ ఉంటుంది, మీరు పిలిస్తే మీ ఇంటికి కానీ మీ దగ్గరలో వచ్చి మొక్కలు నాటుతాము. అలాగే ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా అడుగుతున్నాను, బర్త్డే రోజు మీ పిల్లలకి కేకు, చాక్లెట్ల కల్చర్ నుంచి ఒక మొక్క నాటి వాటిని ప్రాణం పోసే విధంగా మీరు చేయాలని ఈ సభ ద్వారా అందరూ తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Humble pronouns to all of you. First of all, మా అందరి విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపాలని, మా భవిష్యత్తులో బంగారు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అటెంప్ట్ చేసింది. చీఫ్ మినిస్టర్ గారికి మరియు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇక్కడ మా ఆత్మీయ కలయికలో విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, అలానే ఇక్కడ మా గ్రామ పెద్దలందరికీ, మాకు ఎల్లవేళలా దోహదపడుతున్న మా కమిటీ సభ్యులకి, అలానే ఇక్కడ వారికి సహాయం చేస్తున్న గ్రామ పెద్దలకి అందరికీ, అండ్ మాకు ఎప్పుడు కెరియర్ గైడెన్స్ ఇస్తున్న మా పూర్వ విద్యార్థులకి, ఆల్ ఓవర్ ఈ డెవలప్మెంట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మా టీచర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన మా ఆత్మీయ అతిథులకి మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. I would thank our Chief Minister and Deputy Chief Minister and Educational Minister for providing MGM to all our intermediate students from this academic year onwards. We also thank for our government because providing notebooks along with textbooks. Thank you so much. And అదే విధంగా ఇక్కడ మాకు ఏ ఒత్తిడి లేకుండా, పైసా ఖర్చు కూడా లేకుండా ఇక్కడ మా అందరికీ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కాలేజ్ని కల్పించిన మా గ్రామ పెద్దలందరికీ, అలానే అటు మా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మేము మా ఇంటర్మీడియట్ మంచిగా కంప్లీట్ చేసుకొని మంచి రిజల్ట్స్తో మీ ముందుకు వస్తామని, మరియు ఇక్కడ ఈ మెగా పేరెంట్ మీటింగ్ సందర్భంగా మీ ఆశీస్సులతో దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలను ప్రతిరోజు క్రమము తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువులు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు Hello everyone. So right now we are at our school, JP High School plus Brahman Terla. So every student has a career option. So our students also have a lot of career options, and they want to share their future plans, what they would like to do after 10th class. So right now we have with us Charmila. Charmila, come and say what's your goal. I am Charmila from 10th class. I want to be a student in IIIT first of all, and I want to become a good software engineer in my future. Good. Namaste everyone, I am Purna. I am studying in 9th class. Well, I wish to become a software engineer because my brother is working as a software engineer and he is my inspiration. Moreover, I will study in our school. I will get IIIT seat, and I am sure I will get the IIIT seat as I have a good communication skills and work hard. I don't want to give a pressure to my parents. I am planning to get a IIIT seat and I achieve my dream. Thank you for giving this wonderful opportunity. Hello everyone, I am Bharani. I am studying 9th class at JPHS plus Brahman Terla. Well, my lifetime ambition is to become a doctor because it's my dream. Nowadays people are suffering from so many mysterious diseases. I want to cure all such deadly diseases. I heard that there is no medicine for cancer. I will find right medicine for cancer and save the people. I hope my parents will support and God will help to achieve my dream. I thank all my teachers for giving this wonderful opportunity. Good morning to everyone. Myself Risa Yusuf from 9th class C section. I would like to tell about my ideal parents.
I'm so lucky to have such ideal parents. My parents are so supportive, they encourage me and they care me. And also they support in any situation and they teach what is good for me and not bad for me. And also I'm thankful to my parents to support in achieving my goals and Hi friends, I am Joshna from 9th class at ZPHS plus Brahmantarla. As everybody has a goal, I too have a goal, that's to become a doctor. Do you want to know why I want to become a doctor? I don't want to say the age-old stories like I want to help poor or sick people. My dream is to be a doctor. As you all know, there is no hospital in our village. So when I grow up, I will become a doctor. I will build a hospital in my village. So they faced any health problems. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బ్రాహ్మణతర్ల గ్రామంలో చక్కటి వాతావరణం కలిగినటువంటి ఎక్కువ విస్తరణ కలిగినటువంటి హై స్కూల్ ఉండటం మన పూర్వజన్మ సుకృతమైన భావించాలి. ఈ హై స్కూల్లో
Thank you, Amma. Give a big hand to our children. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి బ్రాహ్మణతర్ల గ్రామంలో చక్కటి వాతావరణం కలిగినటువంటి ఎక్కువ విస్తరణ కలిగినటువంటి హై స్కూల్ ఉండటం మన పూర్వజన్మ సుకృతమైన భావించాలి. ఈ హై స్కూల్లో